రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకి ప్రమాణ స్వీకారం చేయబోయే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లన్నిటిని కూడా చకచకా చేస్తున్నారు. ఇప్పటికే డీజీపీ అదేవిధంగా సిఎస్ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులపైన సమీక్షించారు. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి ఎంట్రీ ఉండాలి, ఒకవేళ ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి బస్సులో తీసుకురావాలా లేదంటే ఒక్కొక్కరుగా వస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి బస్సులో తీసుకొచ్చి విఐపి గేట్ నుంచే డైరెక్ట్ ఈ స్టేజ్కి ఇక్కడైతే మా స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లు అవుతున్నాయో ఇక్కడ ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. గవర్నర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎవరెవరు విఐపీలు రాబోతున్నారు, ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే కూడా ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి విఐపి మూమెంట్ ఎక్కడి నుండి వదలాలి, లోపలికి వచ్చే పబ్లిక్ని ఏ గేట్ నుండి వదలాలి అనేది కూడా మొత్తం ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు పోలీసులు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఎస్బీ అధికారులు కూడా మొత్తం ఈ ఎల్బీ స్టేడియం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ని కూడా రప్పించి మొత్తం అంతా కూడా తనిఖీ చేసిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలోనే ఉన్నాము. ఇక్కడ సంబంధించి నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఏర్పాట్లు అన్నింటినీ కూడా అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎల్బీ స్టేడియంలోనే ఉండి చూస్తూ ఉన్నారు. మనం ఈ స్టేజ్కి సంబంధించి స్టేజ్ మీద రేపు ఎంతమంది ఉండబోతున్నారు, ఎవరెవరు ఉన్నది అనేది కూడా ఇప్పటికే పోలీసులకు లిస్ట్ అందించారు. దానికి సంబంధించి ఎవరెవరు విఐపీలు రాబోతున్నారు అనేది కూడా లిస్ట్ ఉంది. కాబట్టి వారందరికీ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దీని కెపాసిటీ 30,000 మంది ఎల్బీ స్టేడియం కెపాసిటీ ఉంటుంది. కానీ ఇందులో నిండిన తర్వాత బయట కూడా చాలా పెద్ద సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పటికైతే ముఖ్యమంత్రి ఒకరే ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. కానీ క్యాబినెట్ను కూడా నిర్ణయించేశారు. ఈ పార్టీకి క్యాబినెట్ కూడా రేపు ప్రమాణ స్వీకారం చేయవచ్చు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే అన్ని చేస్తున్నారు. పోలీసులు మొత్తం ఎల్బీ స్టేడియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటికే డీజీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వచ్చి మొత్తం హైదరాబాద్ సిపి అడిషనల్ డీజీపీలు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షణ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్తోని ఎల్బీ స్టేడియాన్ని మొత్తం తనిఖీ చేశారు. మొత్తం పబ్లిక్ని మెయిన్గా రేపు వర్కింగ్ డే ఉంది కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కాకుండా దీన్ని ఎల్బీ స్టేడియంకి వచ్చే రూట్లను కూడా కొన్ని రూట్లు మళ్లించే అవకాశం ఉంది. ఏదైతే పార్కింగ్ ఇక్కడికి వచ్చే వారికి ముఖ్యంగా నిజాం కాలేజీలో పార్కింగ్ ఉండబోతుంది, లేదంటే ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇప్పటికే పోలీసులు ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు భారీ సంఖ్యలో జన సమీకరణ ఉంటుంది. కాబట్టి చాలామంది తెలంగాణ నుంచి చాలా క్యాడర్ అంతా కూడా ప్రమాణ స్వీకారంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పోలీసులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం సిఎస్ కూడా ఇక్కడికి ఉండి దగ్గరుండి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలని ముందుగా సంతకం చేయనున్నాడు. ఆ 6 గ్యారంటీలను కూడా 100 రోజుల్లోనే అమలు చేస్తామని ముందే సోనియా గాంధీతో తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలను విడుదల చేయడం జరిగింది. ఇక్కడే సోనియా గాంధీ సమక్షంలోనే రేపు 6 గ్యారంటీల పైన కూడా సంతకం ముఖ్యమంత్రి చేయబోతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడే దగ్గరుండి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కూడా ఎల్బీ స్టేడియంలోనే ఉన్నారు. నిన్న నుంచి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు సంబంధించి సమన్వయంతో ఈ ఏర్పాట్లన్నిటి కూడా చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ రూట్ మ్యాప్ తయారు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చే దారుల దగ్గర రూట్ని చేంజ్ చేసే అవకాశం కనబడుతుంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియంకి ఉన్న అన్ని గేట్ల దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా మనం ఈ స్టేజ్కి పక్కనే ఉన్న 17 గేట్ ఉంది. ఆ గేట్ నుంచే విఐపీలు వస్తారా లేదంటే అక్కడ 15 గేట్ మనకు కనబడుతుంది, ఆ గేట్ నుండి వస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే విఐపి మూమెంట్ ఆ 2 గేట్ల నుంచే ఉంటుంది, అక్కడి నుండే రాబోతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ స్టేజ్కి సంబంధించి రేపు ఈరోజు తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. వాతావరణం కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా రేపటికి తెలియాల్సింది. మొత్తానికైతే ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లని చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడ ఏర్పాట్లు నిమగ్నమైంది. ఖచ్చితంగా 2004లో రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇప్పటికే క్యాడర్ అంతా కూడా జోష్లో ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా రెండు సార్లు ఓడిపోవడం జరిగింది. మూడోసారి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు. కాబట్టి చాలా ఆనందంగా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అయితే చాలా మెజార్టీతో గెలిచారు. అసలు వాళ్ళు కూడా ఊహించినంత మెజార్టీ ప్రజలు ఇచ్చారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుందని
అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టే రేపు మాత్రం 6 గ్యారంటీలపైనే సంతకం చేయబోతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు.